చిత్రసీమలో హీరో హీరోయిన్లకు అదిరిపోయే పారితోషికాలుంటాయి. అవి కాక 5 స్టార్ వసతులు అదనం. దర్శకుల సంగతి అయితే ఇక చెప్పనక్కర్లేదు. సినిమాకి 10 కోట్ల పారితోషికం తీసుకునే వాళ్లు ఉన్నారు. అయితే సినీ పరిశ్రమలో అందరి పరిస్థితి ఇంతే అని చెప్పలేం. కొంతమంది దగ్గరైతే గీసి గీసి బేరాలు ఆడేవాళ్లు ఉన్నారు. మరీ ముఖ్యంగా గాయని గాయకులకు అతి తక్కువ స్థాయిలో పారితోషికాలు అందుతున్నట్లు సమాచారం. స్టార్ గాయకుల మాటేమో కానీ కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతిభావంతులకు మాత్రం పారితోషికం విషయంలో అన్యాయమే జరుగుతోందని తెలుస్తోంది. బోలెడంత ప్రతిభ ఉండి చేతిలో హిట్ గీతాలున్న ప్రణవి లాంటి సింగర్స్ కి ఒక్కో పాటకు 5,000కు మించి ఇవ్వటం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రణవి కూడా చెప్పుకొచ్చింది. తనకే కాదు, తన స్థాయి ఉన్న గాయని మనులకు చాలా తక్కువ పారితోషికాలు అందుతున్నాయని వాపోతోంది. కొంతమంది 2,000కు 3,000కు పాటలు పాడమని బేరాలాడుతున్నారట. కేవలం తెరపై పేరు చూసుకోవాలన్న తపన ఉన్న గాయకులు పాటల్ని ఉచితంగా పాడటానికి ముందుకొస్తున్నారని, దాంతో తనలాంటి సింగర్స్ కి సరైన పారితోషికాలు అందటం లేదని వాపోతోంది ప్రణవి. సంగీత దర్శకులు సినిమా మొత్తాన్ని ఒక ప్యాకేజ్ లా తీసుకుంటారట. వాళ్లే గాయని గాయకులకు, గీత రచయితలకు పారితోషికాలు ఇస్తూ ఉంటారు. ఒకరిద్దరు సంగీత దర్శకులు మినహా మిగిలిన వాళ్లెవరూ గాయని గాయకులకు సరైన పారితోషికాలు ఇవ్వటం లేదని, పరిశ్రమలో అసలు సింగర్స్ అంటే లెక్కే లేదని, బయట వేదికలపై పాడటమే బెటర్ అని కొంతమంది గాయకులు వాపోతున్నారు.